ప్రజల సూచనలు సలహాలతోనే వచ్చే ఎన్నికల ప్రణాళిక రూపొందించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో సమావేశమైన తెలుగుదేశం మేనిఫెస్టో కమిటీ మొత్తం 5 అంశాలకు ప్రాధాన్యత కల్పించేలా ఎన్నికల ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. సంక్షేమంతో పాటు రైతులు, యువత, మహిళ, మధ్యతరగతి కుటుంబాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నెల 27వ తేదీన మరోమారు సమావేశమై మార్చి మొదటి వారం నాటికి మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రజల తలసరి ఆదాయం 1,42,000 రూపాయలను 3,78,000కు చేర్చడమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. వెబ్సైట్ ద్వారా ఎవరైనా సలహాలు, సూచనలు అందించవచ్చని ఆయన తెలిపారు. రేపు తయారు చేసే మేనిఫెస్టో ఒక 5 దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. వెల్ఫేర్, రైతులు, యువత, మహిళ, మధ్య తరగతి కుటుంబాలు. మేజర్గా ఈ 5 సెక్టార్స్ లో ఎక్కువగా మేము దృష్టి పెట్టాం. ఈ రోజు పెర్ క్యాపిటా 1.42 lakhs ఉంది. ఈ 5 సంవత్సరాల్లో 3.78 lakhs కి తీసుకెళ్లాలని చెప్పి మేనిఫెస్టోలో రూపొందిస్తున్నాం. జిఎస్డిపి కూడా 8 లక్షల కోట్లు ఉంది. దీనిని 24 లక్షల కోట్లకు తీసుకువెళ్ళడానికి మేనిఫెస్టోలో కూడా పెట్టాలని చెప్పి ప్రిలిమినరీగా అనుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా మా మేనిఫెస్టో తయారు చేయడానికి ప్రతి ఒక్కరు అభిప్రాయాలు తెలుసుకునే విధంగా వెబ్సైటు ఈరోజు రిలీజ్ చేశాం.